ఇప్పుడు సింహరాశికి చూసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం కూడా 11. రాజపూజ్యం 3, అవమానం 6. ఈ ఈ రాశి వారికి 11లో గురువు ఉన్నాడు, 8లో శని ఉన్నాడు, 7లో రాహు ఉన్నాడు, 1లో కేతు ఉన్నాడు. ఈ సంచారము చేత వీరికి ఉద్యోగ వ్యాపార వ్యవహారంలో యందు జయమే కలుగును. అంటే ఉద్యోగ వ్యాపారాదుల వారికి ఈ సంవత్సరము సింహరాశి వారికి బాగానే ఉంది. తర్వాత కొత్త పరిచయాలు బాగా అవుతాయి. అంటే కొత్త కొత్త ప్రజల్ని కలవటం, కొత్త కొత్త మనుషులని కలిసి వారితోటి లాభం పొందటం లాంటివి ఈ సంవత్సరం సింహరాశి వారికి ఉన్నాయి. సంతాన మూలమైనటువంటి సౌఖ్యం కలుగుతుంది. అంటే సంతానం కలిగి వీరు చాలా ఆనందంగా ఉండటం. ఇన్ని రోజులు సంతానం కలిగినటువంటి వారికి ఈ సంవత్సరము ప్రయత్నం చేయడం ద్వారా సంతానం కలగటం లాంటివి సింహరాశి వారికి కలుగుతాయి. తరువాత ఉల్లాసము, మనోధైర్యము, హృదయానందం బాగా ఉంటుంది వీరికి. ఎందుకంటే ఇప్పుడు మనకు సంతానం కలిగింది, తర్వాత మనం ముందు చెప్పినట్టుగా ఉద్యోగ వ్యాపార విషయాలలో జయములు కలిగినాయి. కాబట్టి వీటి ద్వారా ఎప్పుడు కూడా వీళ్ళు ఉల్లాసంగా ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఫైనాన్స్, కాంట్రాక్ట్, బ్రోకర్ వ్యాపారస్తులకు కూడా ఆదాయం అధికంగానే ఉన్నది ఈ రాశి వారికి. ఎందుకంటే ఆదాయం 11 ఉంటే కదా వ్యయం 11 ఖర్చు పెట్టేది. ఆదాయం నిండుగా ఉంది కాబట్టి ఆ వ్యయం దాని తగ్గట్టుగానే ఉంటుంది. కాబట్టి వీరికి లాభం ఖచ్చితంగా ఉన్నది. తర్వాత వైద్య, ఇంజనీర్ వృత్తులకు కూడా ఆదాయం అధికం, న్యాయవాదులకు కూడా ఆదాయం అధికంగానే ఉన్నది. ఈ సింహరాశి వారు ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వారికి కూడా చక్కటి ఆదాయం కలుగుతుంది. అలాగే పురోహిత, వాస్తు, జ్యోతిష్య పండితులకు కూడా చక్కటి ఆదాయమే ఉన్నది. తర్వాత మద్యం, పత్తి వ్యాపారులకు కూడా ఎవరైతే ఈ సింహరాశి వారు ఎవరైతే మద్య వ్యాపారం కానీ ప్రతి వ్యాపారం కానీ ఎవరెవరైతే ఉన్నారో వారికి కూడా చక్కటి లాభదాయకంగానే ఉన్నది. అట్లాగే కృషివరులకు అంటే రైతులకు కూడా చక్కటి ఆదాయం ఉన్నది. రైతులకు కూడా ఈ సింహరాశి వారికి చక్కటి ఆదాయమే ఉన్నది. విద్యార్థులు కూడా కష్టపడితే మంచి మంచి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం సింహరాశి వారికి కూడా ఉన్నది. అంటే ఇక్కడ చూసినట్లయితే గనక సింహరాశి వారికి కూడా ఈ సంవత్సరం చక్కటి ఫలితాలే ఉన్నాయి. ఈ సింహరాశి వారు రోజు కూడా ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. సింహరాశ్యాధిపతి రవి గనుక ఆ రవి అనుగ్రహ కొరకు వీళ్ళు రోజు కూడా ఆదిత్య హృదయ పారాయణం లేదా నవగ్రహాలలో కూడా సూర్యుడు ఉంటాడు కాబట్టి వాటికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం, సూర్యారాధన ఎక్కువ చేయాలన్నమాట. ఈ సూర్యారాధన ఎక్కువ చేస్తే సింహరాశి వారికి ఆ వచ్చేటువంటి ఆ కొంత ఏవైతే ఇబ్బందులు వ్యయము ద్వారా వస్తుందో అవన్నీ కూడా తొలగిపోయి చక్కటి ఫలితాలు ఈ సంవత్సరంలో వీరు పొందబోతూ ఉన్నారు. సింహరాశి వారు కూడా నేను పైన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఏవేవైతే వద్దని చెప్పానో వాటిని విడిచిపెట్టి ఏవేవైతే వెళ్ళాలి అని చెప్పానో వాటిలోకి వెళ్ళి ఈ సంవత్సరాన్ని మీరు శుభాంతం చేయవలసిందిగా కోరుతున్నాను.